హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము మార్నింగే మనము బ్రేక్ఫాస్ట్ చపాతి మట్టికాయలండి, గోర్చికుడికాయలు అంటాం కదా, మట్టికాయలు అంటారు, గోర్చికుడికాయలు అంటారు. ఇవండి చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక మట్టికాయల ఫ్రై అయితే చూపిస్తానండి. చపాతీలోకి చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మట్టికాయలు అయితే శుభ్రంగా చేసుకోవాలి. ఒక అర్ధ కేజీ తీసుకున్నానండి. ఒక అర్ధ కేజీ కన్నా తక్కువ, ఒక 1/4 కేజీ పప్పులు తీసుకున్నాను నేను. వేయించుకొని పల్లీలు ఇట్టు పెట్టుకోవాలి. ఇవి రోట్లో అయితే దంచుకోవాలండి. అక్కడ డైరెక్ట్ కూర చేసుకోవచ్చు కదా, ఇంత అవసరం అంటారు. కాదండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలోకి. మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మట్టికాయలు అండి, ఇటు పచ్చిగానే మనము శనక్కాయ పప్పులు వేయించుకొని ఇవి రోట్లో అయితే దంచుకోవాలి. పచ్చిమిర్చి కూడానండి, ఇవి కూడా మీకు పైసీకి ఎంత కావాలని ఇవి రోట్లో దంచుకోవాలి. అక్క మాకు రోల్ లేదు కదా అనుకునేవాళ్ళు బరకగా మిక్సీకి అయితే కొట్టుకోవాలి. ఫస్ట్ కొట్టుకోవాలి, సెకండ్ కొట్టాలి, ఈ రెండు మళ్ళీ 3 కలుపుకొని కొంచెము ఒక్కలుగా కొట్టుకోండి మిక్సీకి. మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోండి. ఇంకా ధనియాల పొడి, కొంచెం పసుపు, సాల్ట్, కారము, కరివేపాకు, ఎర్రగడ్డలండి. ఇవి మనము మిక్సీ కొట్టుకొని వచ్చి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇవి మనము కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్ అయితే పెట్టుకోవాలి. లేదనుకుంటే కడాయిలో కూడా మెల్లగా కుక్ చేసుకోవచ్చండి, ఏం లేదు. నేను చపాతీకి పిండి అయితే కలిపి పెట్టేసినానండి. చూడండి, ఇప్పుడు మనం ఇవి రోట్లో దంచుతాము రండి. చూడండి, శుభ్రం కడుక్కొని మనం వాటర్ అయితే తీసేసినాం కదా, వేసేద్దామండి. ఇవన్నీ కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం దంచుకుంటూ సరిపోతుందండి. అంతా దంచి చూపించాలంటే నేను చూపించలేను కదా. ఒక్క చేత్తో సెల్లు తీసుకొని చూడండి, ఒక్క చేత్తోనే నేను దంచుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక్కలుగా అయితే సరిపోతుంది. ఇంకా తీసేద్దామండి ప్లేట్లోకి. అంతేనండి, మరి అంత మెత్తగా అయితే దంచకూడదు, మళ్ళీ మనం కుక్కర్లో వేస్తాము కదా. ఇంకా మనము కర్రీ రెడీ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కలుగా ఉంటే సరిపోతుందండి. మరి మెత్తగా ఉండకూడదు, పంటికి తగలాలి. మళ్ళీ కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, నేను మర్చిపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేను ఆయిల్ అయితే పెట్టేసినానండి పొయ్యి మీద. ఇంకా రండి మనము రెడీ చేసేద్దాము. చూడండి, కుక్కర్ తీసుకున్నాము, ఆనియన్ చేసేద్దామండి. ఒక 2-3 విజిల్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, కొంచెము ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్టు, ఇంకా కారం పొడి, కరివేపాకు, దంచి పెట్టుకున్న మట్టికాయలు, పప్పులండి. కొంచెం ఫ్రై అయితే మనము ఎంత వాటర్ పడుతుందో కొంచెం మనం గుజ్జుగా కూర చేసుకుంటాం కదా, చూసుకొని వేసుకోవాలండి వాటరు. ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర కానీ కొంచెం గ్రేవీ మాదిరిగా ఉండాలి. గ్రేవీ అంటే గ్రేవీ కాదండి, నేను చూపిస్తాను మీకు. కొంచెం ఫ్రై అయితే మూత పెట్టేసి మనం అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని చపాతీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ప్లీజ్ అండి ట్రై చేయండి, టేస్ట్ అయితే చూడండి. మీరు మళ్ళీ పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తింటారండి. చపాతీలో సంగట్లో నంచుకునేదానికి బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, అల్లం పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు మీకు మార్నింగ్ టైం లేకుంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి, నైట్ టైంలో. నేను మీకు చూపించాలని నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తక్కువ చేసుకుంటున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేసుకోండి మా ఛానల్కి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఉప్పు, కారము, ధనియాల పొడి, సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి స్పైసీ. ఎందుకంటే మనం ఆల్రెడీ మట్టికాయల పచ్చిమిర్చి వేసినాం కదండి. పిల్లలు మీరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, మీ స్పైసీకి తగినంత వేసుకోండి. ఇంకా మట్టికాయలండి, శనగపప్పు, పల్లీలు దంచినాం కదా. రోల్ అని ఏం లేదండి, రోలు లేని వాళ్ళు ఉంటారు, దంచన చేతకాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిక్సీకి బరక కొట్టుకుంటే సరిపోతుంది. మిక్సీకి కొట్టాలని ఏం లేదండి.
రోట్లో దంచాలని ఏం లేదు, ఏది ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను బాగా కలబెట్టేసిన. వాటర్ వేసుకున్నాను. ఇంకా నేను ఒక గ్లాస్ వేసినానండి. ఇంకొన్ని వేద్దాం, ఉడకాలి కదా. ఫస్ట్ ఒక గ్లాస్ వేసినాం కదండి, కొన్ని తక్కువ వేసుకుందాం. హాఫ్ గ్లాస్ వేసుకుందాం, 1.5 గ్లాస్. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. అది గ్రేవీ మాదిరిగా దగ్గరగా అయిపోతుంది. చూడండి మూత పెట్టేసి మనం చపాతీ రెడీ చేసేద్దాము. కర్రీ రెడీ అయ్యేటప్పుడు రండి ఇంక చపాతీ అయితే చేసేద్దాం. పక్కన పెట్టేసుకుని మనము చపాతీ రెడీ చేసేసుకున్నామండి. నేను చపాతీ కూడా రెడీ చేసి పెట్టేసిన. చూడండి కొన్ని చపాతీ చేసేద్దాం. ఇంకా కొంచెం ఆయిల్ వేద్దామండి. మనం ఇంతకుముందు పుల్కా చేసినాం కదా, ఇదైతే పుల్కా కాదండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం, వద్దనుకునే వాళ్ళు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. చూడండి చపాతీ కూడా లైవ్లోనే చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఇక్కడ కర్రీ అయిపోయింది. మనకి మట్టికాయలు పల్లీల ఫ్రై బాగా నిదానంగా 2 పక్కలు కాల్చుకోండి, పచ్చి లేకుండా. మీకు అందరికీ తెలిసిందేనండి, అంటే నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నా మీకు, అంతేనండి, ఏం లేదు. కొంచెంమంది పిల్లలు రాని వాళ్ళు ఉంటారు కదా, హాస్టల్ పిల్లలు వాళ్ళు అని, అంతేనండి. మీకు తెలిసిందే కదా, చపాతీ ఎవరికి రాదు, అందరికి వస్తుంది. నెక్స్ట్ కూడా ఇది కూడా వేసేది. ఇంకా చపాతీ ప్లేట్లోకి తీసేసుకుందామండి. రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత బాగా, ఒక్క చుక్క అండి, ఊరికే వేసినానంటే వేసినట్టుగా వేస్తాను నేను ఆయిల్, అంతేనండి. రండి ఇంకా తీసేద్దాం. ఈ మూడోది నేను ఈ షేప్లో చేసిన, స్క్వేర్ షేప్లో చేసిన అండి. ఫ్రెండ్స్ చూడండి, చూద్దాము. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి. చూసారా పొగలు వస్తుంది. నేను కుక్కర్లో వేసుకోవచ్చండి, లేదనుకుంటే మనము డైరెక్ట్గా పెనంలో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెము నిమ్మరసం వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే ఏం లేదు. నచ్చిన వారు వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి, ఏం లేదు. కొంచెము నిమ్మరసం అయితే వేసేసినానండి దీంట్లో. ఇంకా మనము ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాము. రండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. రోజు చేసుకునే కర్రీ కాకుండా ఇట్లా మట్టికాయలు పల్లీలు గ్రేవీ అండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా. చూడండి ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి చపాతీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము కదా. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి చపాతీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి మట్టికాయలు పల్లీలు గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా చేసేసుకున్నామో కదా. చూడండి బాయ్ అండి.